తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై ఎన్డీఏ కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎప్పుడూ వైసీపీ వ్యవహరించబోదు అన్నారు మాజీ మంత్రి కాకాని. తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై సీఎం చంద్రబాబు మాట్లాడటం సరికాదని కోర్టు చెప్పడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాల్సిన విషయము అన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. తిరుమలలో ఎవరైనా హిందూ ఆచారాలను పాటించాల్సిందేనన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. సుప్రీంకోర్టులో మేము విన్న దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం, రిజెక్ట్ చేయబడినటువంటి నెయ్యి ఏదైతే కల్తీ అని మీకు రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ కూడా సెకండ్ ఒపీనియన్ లేదని, దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈవో హ్యాస్ గివెన్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్కు భిన్నంగా ఆ నెయ్యి వాడారు, ఎక్కడ వాడారు తెలియదు అని ముఖ్యమంత్రి అంటే ఎలా? Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ అభిప్రాయాలనే ఏకీభవిస్తూ వ్యక్తం చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే గతంలో మేము ఇచ్చినటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో, కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కాకపోతే ఎంతవరకు అంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారానికి సమాధానం చెప్పాం తప్ప ఎవ్వరికి కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు విషయంలో దాన్ని వివాదాలకో లేకపోతే దానిని భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడడం మంచిది కాదనేటువంటిది మా అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. ఇవాళ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పూర్తి స్థాయిలో అక్కడ విచారణ ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదని. ఎందుకంటే నేను ఒకటే అవుతాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుపతికి దర్శనం కోసమని బయలుదేరి ఈ ఉదంతం జరిగిన తర్వాత ఎందుకు మీరు మానుకున్నారు? ఇవాళ హిందూ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా నిబంధనల మేరకు, తిరుమల తిరుపతి దేవస్థానం నియమాల మేరకు అన్ని మతస్థులు ఎవరైనా ఆ దేవుని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిన నిబంధన.